రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇవ్వాలని అనుకుంటే కూటమి ప్రభుత్వం వెళ్లకుండా అడ్డుకుంది అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై షర్మిల అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ట్రాక్టర్పై వెళ్తున్న మమ్మల్ని పోలీసులు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రైతుల కోసం నిలబడి పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకే ఈ నిర్బంధాలు, సంకెళ్లు, బారికెళ్లు. నేడు రాష్ట్రంలో రైతు పండించిన ఏ పంటకు కనీస మద్దతు ధర అందడం లేదు అని అన్నారు. యూరియా కోసం కనీసం మోడీని నిలదీసే దమ్ము చంద్రబాబు గారికి లేదు. ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలబడిందని మమ్మల్ని అడ్డుకుంటున్నారని, రైతుని రాజు చేస్తాం, రైతు కళ్లలో ఆనందాన్ని చూస్తాం, రైతు సంక్షేమమే మాకు ముఖ్యమనే మాటలు కూటమి ప్రభుత్వం చేతలకు సంబంధం లేదని అన్నారు. కూటమి పాలనలో రైతులకు మిగిలింది కంట కన్నీరే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా వ్యవసాయం అంటే పండగగా ఉండేది. తొలి సంతకం ఉచిత విద్యుత్ మీదే పెట్టారు. రైతుల రుణమాఫీలు చేశారు. సాగు కోసం జల యజ్ఞాలు, ప్రాజెక్టులు కట్టారు. దీంతో రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగొందింది. ఇప్పుడు వ్యవసాయంలో సాగు తీసేసి కూటమి ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తుంది అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, కానీ రైతుల గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ, వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపుదామని కానీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఒకప్పుడు రైతు ఎలా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సువర్ణ యుగంగా ఉండింది, అన్నపూర్ణగా ఉండింది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారు. 1200 కోట్ల రూపాయలు రైతుల బకాయిలను మాఫీ చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతులకు రుణమాఫీ కూడా చేశారు. జలయజ్ఞం మొదలు పెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే, మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండేది, లేదా కనీసం మద్దతు ధర అయినా రైతులకు సరిగ్గా అందేది. ఇన్పుట్ సబ్సిడీ ఉండేది, ఎరువుల మీద సబ్సిడీ ఉండేది, యంత్రాంగాల మీద సబ్సిడీ ఉండేది. ఇలా ఒక్క రకంగా కాదు, అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచారు. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో అంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకునే విషయంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఎందుకంటే రైతులు అప్పుల పాలైపోతున్నారు కాబట్టి. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, అసలు రైతుకు భరోసానే లేదు. కాబట్టి సంవత్సరానికి కనీసం 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక రిపోర్ట్ ఉంది అంటే, అది మన రాష్ట్రానికి ఎంత అవమానకరం. మరి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు రైతులకు ఏ రకంగా భరోసా ఇస్తున్నారో చెప్పాలి. కూటమి సర్కారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, రైతులే సంతోషంగా ఉండాలంటారు, రైతులు రాజులు అంటారు, రైతులు కన్నీళ్లు పెడితే మంచిది కాదంటారు, రైతులు సుభిక్షంగా ఉండేటట్టు చూస్తామని చెప్తారు, రైతులకి ఎంత పెట్టుబడి అవుతుందో అంచనా వేసి మరీ గిట్టుబాటు ధర ఇస్తామని చెప్తారు, రైతు ఒకవేళ అమ్ముకోలేకపోతే నబార్డ్ లాంటి సంస్థలను దించుతామని చెప్తారు. అన్ని రకాలుగా రైతులకు అండగా ఉంటాము అని మాటలు మాత్రమే చెప్తున్నారు, కానీ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఒక్క పంటకైనా, ఒక్క పంట పండించిన రైతైనా సంతోషంగా ఉన్నారా? ఒక్క పంటకైనా లాభం వస్తుందా? ఒకసారి ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి ఆలోచిస్తే చాలా చాలా దయనీయంగా. మిర్చి పండించిన రైతులైతే 12,000 ధర అయితే, పలకాల్సిన ధర అయితే వాళ్ళకి కనీసం 6,000 కూడా రావటం లేదు. జొన్న అయితే 3,300 రూపాయలు, మద్దతు ధర అయితే 2,000 రైతుకు వస్తున్నదేమో. పొగాకు 18,000 ఒకప్పుడు పలికితే ఇప్పుడేమో కనీసం 3,000 కూడా లేదు. పత్తి కూడా అలాగే ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏ పంట తీసుకున్నా అదే రకంగా. అరటి 30,000 పలికింది, కానీ ఈ రోజు కనీసం 15,000 కూడా పలకటం లేదు. ఉల్లిపాయ మొన్న మేము మార్కెట్ యార్డ్ కూడా వెళ్ళడం జరిగింది. 1,200 రూపాయలు రైతులకు ఎట్లయినా సరే ఇస్తామన్నారు. 1,200 మీకు మార్కెట్ యార్డ్ లో లభించకపోతే 200కు 400కు రైతులు అమ్ముకుంటున్నారు అంటే, ఆ డిఫరెన్స్ ధర మేము ప్రభుత్వం చెల్లిస్తుంది అని రైతులకు మాట ఇచ్చారు. మరి ఏమైపోయింది? మీ మాటలన్నీ ఏమైపోయింది? టొమాటో పండించడానికి కనీసం కిలో పండించడానికి కనీసం 10-12 రూపాయలు అయితే ఈ రోజు రైతు అమ్ముకుంటున్నాడు 2 రూపాయలకో 4 రూపాయలు. మార్కెట్ లో మాత్రం 25 రూపాయలు. గిట్టుబాటు ధర ఏమో 8 రూపాయలు. 10 రూపాయలు అయితే ఖర్చు అయితే 8 రూపాయలు గిట్టుబాటు ధర అయితే కనీసం అది కూడా దక్కక ఈ రోజు రైతు 2 రూపాయలకు 4 రూపాయలకు అమ్ముకోవడం ఇష్టం లేక ఆ పంటనంతా పారబోసుకుంటున్నారు అంటే, ఇది చంద్రబాబు గారికి అవమానకరంగా లేదా? మరి ఏ రైతు బాగుపడుతున్నాడో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్లాలనుకుని, అసెంబ్లీకి వెళ్లాలనుకుని మేము సిద్ధమయ్యాము. పోలీసులేమో ఇప్పటికే వచ్చున్నారు మమ్మల్ని అడ్డగించడానికి.
రైతులకి. కానీ చంద్రబాబు గారిని మేము కలవాల్సిన అవసరం ఉంది. మెమరాండం చంద్రబాబు గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి పోలీసులను కోరుకుంటున్నాము, ఓవర్ యాక్షన్ చేయకండి, మమ్మల్ని అడ్డుకోకండి. చంద్రబాబు గారిని కలసడం మేము చాలా అవసరము. చంద్రబాబు గారు ఆయన కేబినెట్ మంత్రులకి ఈ రోజు రైతులంటే పట్టలేదు అన్న మాట వాస్తవము. యూరియా ఎక్కడా దొరకటం లేదు. రైతులు ఎక్కడ ఆందోళన ఇంకా ఎక్కువ చేస్తారు అని కనీసం యూరియా వాడకండి, క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఇవి ఏమైనా భావ్యంగా ఉన్నాయా మీ మాటలు? ఒకసారి చంద్రబాబు గారు ఆయన కేబినెట్ ఆలోచన చేసుకోవాలి. మీకు అంత జనాల ఆరోగ్యం గురించి అంత అక్కర ఉంటే మరి మద్యం అంత తక్కువకు ఎందుకు సరఫరా చేస్తున్నారు? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం యూరియా 6,65,00,000 టన్నులు రావాల్సి ఉంటే కనీసం 5.5 లక్ష కూడా ఈ రోజు మన రాష్ట్రానికి రాలేదు అంటే, అది కూడా ఇంత ఆలస్యం అయిన తర్వాత కూడా రాలేదు అంటే చంద్రబాబు గారు కూటమి సర్కారు అసలు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తుందో సమాధానం చెప్పాలి. కనీసం యూరియా కూడా మీరు తెచ్చుకునే స్థితిలో లేరు. మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రజలకు, మన రైతులకి అందించే స్థితిలో లేకపోతే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎందుకు నిలబెడుతున్నారో కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు, మీరు వెళ్ళడానికి అనుమతి లేదంట. గత ప్రభుత్వంలో కూడా మిమ్మల్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కూడా ప్రస్తుతం మిమ్మల్ని అడ్డుకున్నారు. అయితే ఏం చెప్తారు? అడ్డుకోకండి అంటున్నాం. ప్రజల పక్షాన కొట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పక్షాన నిలబడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న పార్టీలు అందరూ మొత్తము బీజేపీతో కుమ్మక్కైపోయారు. వైసీపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా అందరూ బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడిన పార్టీ. మమ్మల్ని అడ్డుకోకండి. మమ్మల్ని కనీసం చంద్రబాబు గారికి కలిసి వినతి పత్రమైనా ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని పోలీసులు పదే కోరుతున్నాము. దయచేసి